భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్విన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. థ్యాంక్ యూ లక్ష్మీమాతాజీ. చిన్న పర్పుట్స్ ఉన్నాయి, 14 నుంచి 19 దాకా చదవచ్చు మాతాజీ. సేమ్ సెక్షన్ ఉన్నాయి. ఓకే ప్రభుజీ. ఈరోజు శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం అధ్యాయం 25. అధ్యాయం పేరు పురంజని చరితం నుండి 14 నుండి 19 శ్లోకాలు చదువుకుంటున్నాం. 14వ శ్లోకం. ప్రాకార ఉపవన అట్టాల పరికైః అక్షతోరణైః స్వర్ణరౌప్య అయసైః శృంగైః సంకులాం సర్వతో గృహైః. ఆ పురము ప్రాకారములచే ఉపవనములచే పరివృత్తమై ఉండెను. దానియందు బురుజులు కాలువలు గవాక్షములు తోరణములు కలవు. అచ్చట కల గృహములు బంగారము వెండి లోహమయ శిఖరములచే శోభించుండెను. దేహము చర్మ ప్రాకారములచే పరిరక్షింపబడును. రోమములు ఉపవనముతోను దేహమునందలి ఉన్నత భాగములైన నాసిక శిరము బురుజులతోనూ పోల్చబడినవి. దేహము పైన ముడతలు అగడ్తలతోనూ నయనములు గవాక్షములతోనూ కనురెప్పలు తలుపులతోనూ పోల్చబడినవి. స్వర్ణము రజతము లోహము అనునవి ప్రకృతి త్రిగుణములను సూచించును. బంగారము సత్వగుణమునకు, వెండి రజోగుణమునకు, ఇనుము తమో గుణమునకు ప్రాతినిధ్యము వహించును. కఫ వాత పిత్తములు అనడి త్రిధాతులను కూడినట్టి సంచిగా దేహము కొన్ని మార్లు పరిగణించబడుచుండును. యస్యాత్మ బుద్ధి కుణపే త్రిధాతుకే అని భాగవతం 10వ స్కందమునందు చెప్పబడింది. త్రిధాతుమయమైన ఈ సంచియే ఆత్మ అని భావించువాడు ఆవుకు లేదా గార్ధమమునకు తీసిపోడు. 15వ శ్లోకం. నీల స్ఫటిక వైధూర్యముక్త మరకత అరుణైః క్లిప్త హరంయస్థలీం దీప్తాం శ్రియా భోగవతిం ఇవ. ఆ పురమనందలి గృహములలోని నేల ఇంద్రనీలము స్ఫటికములు వైడూర్యములు మరకతమనులు ముత్యములు కెంపులతో నిర్మితమై ఉండెను. ఆ గృహముల కాంతిచే పురము భోగవతి పురమును పోలెను. భాష్యం. దేహమనడి నగరమున హృదయము రాజధానిగా భావింపబడును. దేశ రాజధాని ప్రత్యేకంగా పెద్ద పెద్ద భవంతులతోనూ వెలుగుడి చిమ్మిడి ప్రాసాదములతోనూ ఒప్పారెడే రీతి దేహమునందులే హృదయము కూడా భౌతిక భోగములకు సంబంధించిన కోరికలతోనూ ప్రణాళికలతోనూ నిండియుండును. అట్టి ప్రణాళికలు ఇంద్రనీలములు కెంపులు ముత్యములు మరకతమనులు వంటి విలువైన వాటితో పోల్చబడును. ఈ విధంగా భౌతిక భోగ ప్రణాళికకు హృదయము కేంద్రముగా మారుచుండును. సభా చత్వరరత్యాభిః అక్రీడా ఆయతన ఆపనైః చైత్యధ్వజ పతాకాభిః
యుక్తాం విద్రుమ వేదిభిః ఆ పురమునందు పెక్కు సభాగృహములు, కూడలి స్థలములు, రహదారులు, భోజనశాలలు, జూదగృహములు, అంగళ్ళు, విశ్రాంతి స్థలములు, పతాకములు, ధ్వజములు, సుందరమగు ఉద్యానవనములు కలవు. వీటన్నిటిచే నగరము పరివృత్తమై ఉండెను. ఆ నగరము ఈ ప్రకారము వర్ణితమైనది. దాని యందు పెక్కు సభాగృహములు, కూడలి ప్రాంతములు, రహదారులు, జూదగృహములు, అంగళ్ళు, విశ్రాంతి గృహములు ఉండెను. అవన్నీయును పతాక ధ్వజాంకితమై ఉండెను. కూడలి స్థలములు కంచెతో చుట్టబడి వృక్షరహితమై ఉండెను. దేహమునందలి హృదయము సభాగృహంతో పోల్చబడింది. పరమాత్మతో పాటుగా జీవుడు హృదయమునందు వసించుటయే అందులకు కారణం. భగవద్గీత 15వ అధ్యాయం 15వ శ్లోకం నందు సర్వస్య చ అహం హృది సన్నివిష్ణో మత్తః స్మృతి జ్ఞానం అపోహనం చ అని తెలుపబడినట్లు హృదయమే స్మృతికి, మరుపునకు, ఆలోచనకు కేంద్రమై ఉన్నది. దేహమునందలి కన్నులు, చెవులు, నాసిక వివిధ ఇంద్రియ భోగ ఆకర్షణ స్థలములు. అటు ఇటు చనుటకు ఉన్నటువంటి రహదారులను దేహమునందలి వివిధ వాయువులతో పోల్చవచ్చును. దేహమునందలి వాయువులు మరియు నాడులను నియంత్రించినట్టు యోగా విధానమే సుషుమ్న అనగా మోక్షపథము అనబడును. జీవుడు అలసినప్పుడు దేహమునందే విశ్రాంతి తీసుకును కనుక దేహం కూడా విశ్రాంతి స్థలమే. అరచేతులు, అరకాళ్ళు ధ్వజ పతాకములతో పోల్చబడింది. 17వ శ్లోకం. ఉరియాస్తు బాహ్యో ఉపవనే దివ్య ద్రుమ లతా ఆకులే నదత్ విహంగ అలికుల కోలాహల జలాశయే. ఆ నగరము వెలుపల గల సుందరమగు కొలను చుట్టూ పెక్కు సుందరమైన వృక్షములు, లతలు కలవు. ఎల్లప్పుడూ కలవరము కావించుడి పక్షుల గుంపులతోనూ, జూంకారం చేయు తుమ్మెదలతోనూ ఆ సరస్సు పరివృత్తమై ఉండెను. దేహము ఒక పెద్ద నగరము కనుక ఇంద్రియ భోగార్థము దాని యందు సరస్సులు, వనములు వంటి పెక్కు ఏర్పాట్లు ఉండి తీరవలను. దేహాంగములన్నింటిలోనూ ఏ అంగములు మైథున భావమును ఉద్దీపితము కావించినో అవి పరోక్షముగా ఇచ్చట తెలుపబడినవి. దేహము ఉపసేంద్రియమును కలిగియుండును కనుక యుక్త వయసు వచ్చినంతనే జీవుడు పురుష దేహమును గాని స్త్రీ దేహమును గాని మైథున సుఖ భావనచే కలతకు గురియగును. చిన్న పిల్లవాడుగా ఉన్నంత వరకు సుందరమైన స్త్రీని చూచినప్పుడు అతడు కలత చెందడు. ఉపసేంద్రియము ఉన్నప్పటికీ యుక్త వయస్సు రానంత వరకు మైథున భావము కలగబోదు. మైథున సుఖ భావనకు అనుకూలమగ వాతావరణము ఇచ్చట ఉద్యానవనముతో పోల్చబడింది. పురుషుడు స్త్రీని గాంచినంతనే సహజముగానే కామ ప్రేరితుడు అగును. ఏకాంత ప్రదేశమున కూడా స్త్రీని చూచినంతటా పురుషుడు కామ ప్రేరితుడు కానిచో అతడు బ్రహ్మచారి అని చెప్పబడును. కానీ దాదాపు అది అసాధ్యమే. మైథున సుఖ భావన ఎంత ప్రబలమైనదనగా స్త్రీని గాంచుట, స్పృశించుట లేదా ఆమెతో మాట్లాడుట, సాంగత్యమును బడియుట అంతెందులకు కేవలం తలపోయుటచే పురుషుడు కామోద్దీపితుడు అగును. కనుక స్త్రీలతో సాంగత్యము ముఖ్యంగా ఏకాంత ప్రదేశమున బ్రహ్మచారులకు, సన్యాసులకు నిషేధింపబడింది. కుమార్తె అయినను, సోదరి అయినను లేదా తల్లి అయినను సరియే స్త్రీతో ఏకాంత ప్రదేశమున సంభాషించుట కూడా తగదని శాస్త్రములు ఉపదేశించుచున్నవి. మైథున సుఖ భావన ఎంత ప్రబలమైనదనగా మిగుల జ్ఞానవంతుడైనను అట్టి పరిస్థితుల్లో కలవరమునకు గురి కాగలడు. అయినచో చక్కని ఉద్యానవనమున యుక్త వయస్కురాలగు సుందరిని గాంచినంతటా యువకుడు ఎట్లు ప్రశాంతంగా ఉండగలడు. 18వ శ్లోకం. హిమ నిర్జర విపృట్మత్ కుసుమ ఆకర వాయున చల ప్రవాల విటప నలిని తట సంపది. మంచు పర్వత జలపాతము నుండి వసంత వాయువు తెచ్చిన నీటి బిందువులు సరోవర తటమున గల వృక్షముల శాఖలపై నిలిచినవి. ఈ శ్లోకమున హిమ నిర్జర అను పదము విశేష ప్రాధాన్యమును సంతరించుకుంది. జలపాతం ఒక రకమైన రసభావనను సూచించును. దేహమునందు ఎన్నో రసభావనలు ఉన్నప్పటికీ అత్యున్నత రసభావన ఆది రసము అనగా మైథున సుఖమని పిలువబడును. మన్మధునిచే వీయబడి వసంత వాయువు సంపర్కమున ఆది రసము ఉద్దీపితము కాగలదు. అనగా ఇవన్నీయును రూపము, రసము, గంధము, శబ్దము, స్పర్శ అనువానికి ప్రాతినిధ్యములై ఉన్నవి.
వాయువు స్పర్శ, జలపాతము రసము, వసంతవాయు గంధము అయ్యున్నవి. ఈ నానావిధ భోగములన్నీను జీవితం జీవితమును సుఖమయము కావించగా భౌతిక అస్తిత్వంచే మనము మోహమునకు గురియగుచుందుము. 19వ శ్లోకం. నానా అరణ్య మృగవ్రాతై అనాభాదే మునివ్రతై ఆహుతం మన్యతే పాంథో యత్ర యోకిల కూజితై యత్ర కోకిల కూజితై. అటువంటి వాతావరణమున వన్యమృగములు కూడా మునుల వలె అహింసాయుతములు, క్రోధరహితములను అయి ఒప్పారినవి. అందుచే అవి ఎవ్వరిపైనను దాడి చేయకుండాను అన్నింటికీ మించి ఆ ప్రదేశమంతయు కోయిలల కూతలచే నిండి ఉండెను. ఆ మార్గమున పయనించు ఏ బాటసారి అయినను అట్టి వాతావరణముచే ఆహ్వానింపబడిన వాడై ఆ ఉద్యానవనమున విశ్రమింపగోరును. పుత్ర కళాతృదులను కూడిన శాంతిమయ కుటుంబము అరణ్యమునందలి శాంతిమయ వాతావరణమును పోలును. సంతానము అహింసాయుత వన్యమృగములతో పోల్చబడును. కొన్ని మార్లు పుత్ర కళాత్రాదులు స్వజనము పేరిట గల దోపిడీగాండ్రనియు పిలువబడుదురు. పురుషుడు అతి కష్టించి జీవనోపాధిని సంపాదించగా అరణ్యములో మనుజుని ధనమును దొంగలు దోచిన రీతిగా పుత్ర కళాత్రదులు ఆ ఫలమునంతటిని కొల్లగొట్టుదురు. అయినప్పటికీ భార్యాపుత్రాదులచే కలిగడి సంక్షోభము గృహస్థ జీవన ఉద్యానవనమునందలి కోయిల కూతల వలె కనపట్టును. అట్టి వాతావరణముచే ఆహ్వానింపబడి ఆనందమయ కుటుంబ జీవనమున కొనసాగువాడు ఏ విధముగానైనా సరే కుటుంబమునే అంటిపెట్టుకున్న గోరియుండును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. సో ఓవరాల్ ఇప్పుడు సింగల్ ఆఫర్ బ్రీఫ్ ప్రేయర్స్. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్విమితమేన తస్మై శ్రీ గురువే నమః. నమామి శుభదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇతి నామనే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషణవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌర భక్తముంద. హరే కృష్ణ 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 హరి హరే, హరే రామ 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 హరే హరే. సో మనం ఓవరాల్ కాంటెక్స్ట్ నారదముని ప్రచన్నబరితో మాట్లాడుతున్నారు. ప్రచన్నబరి ఎవరు? ప్రీవియస్ చాప్టర్స్లో మనం ప్రత్యేకత గురించి మాట్లాడుకున్నాం కదా, వాళ్ళ నాన్నగారు. ఆయన కర్మకాండ యజ్ఞాలలో టైం అంతా వేస్ట్ చేస్తున్నాడు, లైఫ్ అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. అప్పుడు నారదముని చూసి ధ్రువమహారాజు వంశంలో ఉన్నారని తనని కూడా సేవ్ చేద్దాం, తనకి లైఫ్ పర్ఫెక్ట్ చేద్దాం అనేసి నారదముని వచ్చి అసోసియేషన్ ఇస్తున్నారు అనమాట. సో ఫస్ట్లో నారదముని చెప్పారు ఆల్రెడీ, ఈ కర్మకాండాల వల్ల నీకు పర్మనెంట్ బెనిఫిట్ ఏం రావట్లేదు. నెంబర్ 1 అంటే మ్యాక్సిమం స్వర్గలోకం వెళ్తాము, ఎక్కువ ఎంజాయ్మెంట్ ఉంటుంది, బట్ స్టిల్ ఈ లోకంలోనే ఉంటాం. అందుకని ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, మిజరీస్ వస్తూనే ఉంటాయి, మృత్యు జరావ్యాధులు తప్పవు. సో అట్లా ఇది టెంపరీగా ఉంటుంది, టెంపరీగా వచ్చే రిజల్ట్స్ కోసం వర్క్ చేయొద్దు అని చెప్పారు. ఇంకొకటి భయం పెట్టారు. ఎట్లా భయం పెట్టారు? ఏదైతే యజ్ఞాలు చేస్తున్నాడు కదా, జంతువుని చంపి యజ్ఞాలు. సో నార్మల్గా ఏంటంటే వేదిక్ సాక్రిఫైసెస్లో అన్నీ సక్రమంగా జరిగినాయి అనుకో, మంత్రాలు మంచిగా చెప్పడము, యూజ్ చేసిన పదార్థాలు అన్నీ బాగున్నాయి అనుకో, ఏదైతే యానిమల్ని సాక్రిఫైస్ చేస్తారో దానికి నెక్స్ట్ లైఫ్ హ్యూమన్ బర్త్ వస్తుంది అనమాట, మనిషి జన్మ వస్తుంది. కానీ ఏదన్నా ఒక తప్పు అయిందనుకో కర్మకాండ యజ్ఞాల్లో, సో మళ్ళీ ఆ హ్యూమన్ బర్త్ రాదనమాట దానికి, ఆ యానిమల్కి. అప్పుడు అలాంటి యానిమల్స్ ఏవైతే ఉన్నాయో అవి నీ మీద ప్రతీకారం తీసుకుంటాయి అని చూపించారనమాట, వాళ్ళని యానిమల్స్ని చూపించాడు. ఎస్పెషల్లీ ఈ యుగంలో అన్నీ కరెక్ట్గా అవ్వడం కష్టం. మనం ఎంత డబ్బులు పెట్టినా కూడా ప్యూర్ ఎలిమెంట్స్ యజ్ఞం కావాలంటే చాలా కష్టం అనమాట. అట్లాగే బ్రాహ్మణులు కూడా మంచి మంత్రాలు చదవడం, కరెక్ట్ మంత్రాలు చదవడం కూడా వెరీ రేర్గా ఉంటారు. కొంతమంది బాగా ట్రైన్ అయి ఉంటారు, వాళ్ళు మాత్రం చేయగలుగుతారు, మిగతా వాళ్ళు చేయలేరు.
సో అందుకని కోర్స్ మన ఈ యుగంలో బెస్ట్ యజ్ఞ మనం చేసేది సంకీర్త యజ్ఞ, అంటే హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకోవడం. సో అది బెస్ట్ కోర్స్. సో తనకి అట్లా భయం పెట్టారు. తర్వాత ఇట్లా నారదముని ఈ ప్రచిన్న వారి అనే కింగ్కి భయం చెప్పిన తర్వాత తన నారదముని యాక్చువల్గా భక్తి డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, భక్తి డైరెక్ట్గా చెప్పలేదు. తనకి అర్థమైందనమాట ఈ కింగ్ ప్రచిన్న భారీ భక్తి క్వాలిఫికేషన్ లేదు అంత, అంటే భక్తి అర్థం చేసుకునే సిచ్యువేషన్లో లేరనమాట అప్పట్లో. సో అందుకని నారదముని ఏం చేస్తున్నారు, తనకి కొంచెం వైరాగ్యం క్రియేట్ చేస్తున్నారు అన్నమాట. వైరాగ్యం ఎలా క్రియేట్ చేస్తున్నారు, ఈ లోకంలో ఈ మెటీరియల్ ఎంజాయ్మెంట్ భౌతికమైన ఆనందం కలగటానికి ఏది చేసినా కూడా అది టెంపరీ హ్యాపీనెస్ వస్తుంది అని చెప్తున్నాను అనమాట, చూపించారు. అట్లాగే జనరల్గా ఈయన కింగ్ ప్రచిన్ భారీ ఏంటి, భౌతిక కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోయి ఉన్నారు, మెటీరియల్ యాక్టివిటీస్లో నిమగ్నం అయి ఉన్నారు. సో కర్మకాండ యాక్టివిటీస్ ద్వారా. సో అట్లా ఎవరైతే మెటీరియల్ యాక్టివిటీస్లో నిమగ్నమై ఉంటారో వాళ్ళకి మెటీరియల్ యాక్టివిటీస్ గురించే వినాలనిపిస్తుంది అన్నమాట, భౌతిక కార్యక్రమాల గురించే వినాలనిపిస్తుంది. మన ఆధ్యాత్మిక విషయాలు చెప్తా అంటే ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. అది అర్థం చేసుకొని సో నారదముని ఈ రెండు విషయాలు అర్థం చేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు భక్తికి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఎక్కదు, అర్థమైంది. తర్వాత ఆయనకి ఇప్పుడు చాలా అటాచ్మెంట్ ఉంది ఈ కర్మకాండ వాటితోటి. సో అందుకని ఆయనకి మెటీరియల్ విషయాలు చెప్పినట్టు, భౌతిక విషయాలు చెప్పినట్టు స్టోరీ లేదా చెప్తున్నారు అనమాట. ఏ స్టోరీ చెప్తున్నారు, కింగ్ పురంజన అనే అతని స్టోరీ చెప్తున్నారు. అది ఎవరు, అది నిజంగా అయింది స్టోరా, ఎస్ అండ్ నో. అయిందంటే కింగ్ పురంజన అని ఎవరు లేరనమాట, అది ఆలిగోరికల్ స్టోరీ. కానీ అది ఎవరంటే ఈ కింగ్ ప్రచిన్ భారీ ఏం చేస్తున్నారో ఆ కింగ్ ప్రచిన్ భారీ గురించే ఆయన స్టోరీనే ఇట్లా ఈ విధంగా చెప్తున్నారు అన్నమాట. ఏ విధంగా కింగ్ ప్రచిన్ భారీ ఏమేమి చేస్తున్నారో అది నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఇది మంచిది కాదు అని చెప్పకుండా తను ఈ పురంజన గురించి వివరిస్తున్నాను అనమాట. ఇప్పుడు జనరల్గా ఇది కూడా మన ప్రిన్సిపల్ నేర్చుకోవచ్చు అనమాట. మనం కూడా ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా కొంతమందికి చెప్పాలనుకో, మన ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక సింపుల్గా చెప్తారు అనమాట, ఇంగ్లీష్లో చెప్తారు, డోంట్ హిట్ ద నేల్ ఆన్ ద హెడ్ అంటారు అనమాట. బేసికలీ కొన్నిసార్లు డైరెక్ట్గా చెప్పొచ్చు, నువ్వు ఇట్లా తప్పు చేస్తున్నావు, అది ఇంప్రూవ్ చేసుకొని. అది మనకి మంచి రిలేషన్షిప్ ఉంటే వాళ్ళతోటి, వాళ్ళు యాక్సెప్ట్ చేసే పొజిషన్లో ఉంటే, అంటే మన మాటని ఫస్ట్ యాక్సెప్ట్ చేసే పొజిషన్ ఉంటే, వాళ్ళకి అర్థమయ్యి యాక్ట్ అయ్యే కెపాసిటీ ఉంటే అప్పుడు మనం డైరెక్ట్గా చెప్పచ్చు. కానీ కొన్నిసార్లు మనకి రిలేషన్షిప్ బాగుండదు, లేకపోతే రిలేషన్షిప్ బాగున్నా కూడా వాళ్ళు ఆ ఇంప్రూవ్ అవ్వాలనే స్టేట్లో లేరనమాట. అట్లా కూడా అప్పుడు మనం చెప్పలేము, డైరెక్ట్ సజెషన్ చెప్పలేము అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కామన్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ చాలా తక్కువ ప్రపోర్షన్లో ఉంటారు అనమాట. ఏంటి, మా వైఫ్ చెప్పింది నేను విందాము, మా హస్బెండ్ చెప్పింది నేను విందాము అని చాలామంది వెళ్ళారు అనమాట. సో అప్పుడు మనం జాగ్రత్తగా చెప్పాలంటే ఏమన్నా. సో ఇప్పుడు ఇక్కడ నారదముని కూడా అట్లా డైరెక్ట్గా నువ్వు కర్మకాండ చేస్తున్నావు, దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చింది, దీనివల్ల ఈ ప్రాబ్లం వచ్చింది, వేస్ట్ అని చెప్పట్లేదు అనమాట డైరెక్ట్గా. అందుకని ఇట్లా ఆలిగరీ స్టోరీ కింద చెప్పారు అనమాట ఫస్ట్. కానీ లేటర్ చాప్టర్స్లో చూస్తాము, ఇది చాలా పెద్ద స్టోరీ అనమాట. లేటర్ చాప్టర్లో చూస్తాము, కింగ్ పురంజన అడుగుతారనమాట, నాకు అర్థం కాలేదు మొత్తం అనేసి. అప్పుడు డైరెక్ట్గా కూడా చెప్తారనమాట అప్పుడు మళ్ళీ. సో అది అందుకని నారదముని ఇప్పుడు భక్తి డైరెక్ట్గా చెప్పకుండా జ్ఞానమిశ్ర భక్తి అంటారనమాట. జ్ఞానమిశ్ర భక్తి అంటే భక్తిలో కొంచెం జ్ఞానం మిక్స్ అయిందనమాట. జ్ఞానం మిక్స్ అంటే జ్ఞానయోగాలో వన్ ఆఫ్ ద మెయిన్ ఎలిమెంట్ ఆఫ్ జ్ఞానయోగ ఏంటంటే విరక్తి రావటం, వైరాగ్యంతో ఆస్టెరిటీస్ అవి చేయడం అనమాట. సో అందుకని నారదముని
జ్ఞానభక్తి భక్తిలో తనకి జ్ఞానం ఇస్తున్నాను అనమాట. సో అది ఓవరాల్ కాంటెక్స్ట్. సో అందుకనే ఇప్పుడు ఈ పురంజన స్టోరీ ద్వారా చెప్తున్నాను అనమాట. ఈ పురంజన స్టోరీలో పురంజన నేమ్ అంటే మీరు డిస్కస్ చేసి ఉంటారు ఆల్రెడీ. పురంజన నేమ్ అంటే ఏంటంటే పుర అంటే సిటీ అని, జన అంటే క్రియేట్ చేయడం అనమాట. సో ఇక్కడ పురంజన అంటే ఎవరైతే తన కర్మల ద్వారా మళ్ళీ ఇంకొక బాడీని క్రియేట్ చేస్తారో, ఇక్కడ పుర అంటే సిటీ అని చెప్పాను కదా, బాడీని సిటీలాగా పోలుస్తున్నారు అనమాట. బాడీలో 9 గేట్స్ ఉంటాయి కదా, 2 ఐస్, 2 నాస్ట్రిల్స్, 2 ఇయర్స్, అట్లా 9 గేట్స్ ఉంటాయి కదా, అట్లాగే 9 గేట్లు ఉన్న సిటీ లాగా పోలుస్తున్నారు ఇక్కడ. సో అట్లా బేసికలీ ఈ పురంజన అంటే ఎవరైతే తన కార్యక్రమాల వల్ల, తన కర్మల వల్ల, తన కోరికలతోటి మళ్ళీ నెక్స్ట్ బాడీ క్రియేట్ చేసుకుంటున్నారు. దాని అర్థం ఏంటి? ఏ మెటీరియల్ యాక్టివిటీ చేసినా, పుణ్యకార్యాలు చేసినా, పాపకార్యాలు చేసినా, రెండిటికి నెక్స్ట్ బాడీ క్రియేట్ అవుతుంది మనకి. అది మనకి తెలుసు కదా, కర్మ ప్రిన్సిపల్. సో అట్లా ఎవరైతే ఉన్నారో చాలా భౌతిక కోరికల వల్ల, భౌతిక కార్యక్రమాలతోటి నెక్స్ట్ బాడీ క్రియేట్ చేస్తున్నారో లైఫ్లో, వాళ్ళని పురంజన అనొచ్చు అనమాట. సో అది ఇక్కడ వివరిస్తున్నాను అనమాట. సో ఆ పురంజన గురించి ఇప్పుడు, ఆ పురంజన మనం ప్రీవియస్ వర్సెస్లో ఏమి విన్నాము? ఎన్నో ప్లేసెస్కి వెళ్ళారు, ఏ ప్లేస్ నచ్చలేదని విన్నాం. అక్కడ దానివల్ల ప్రిన్సిపల్ ఏం నేర్చుకున్నాం మనము? అక్కడ ప్లేసెస్ అంటే ఫస్ట్ పురంజన అంటే తన ఆత్మ అనమాట. ఆత్మ వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళిందంటే వేరే వేరే బాడీలోకి వెళ్తుంది. మనకు తెలుసు కదా, 8,400,000 స్పీసీస్ ఉన్నాయి. మనకి ఏదో ఒక బాడీ వస్తుంది. ఇప్పుడు యానిమల్ బాడీ రావచ్చు, తర్వాత బర్డ్ బాడీలో ఉండొచ్చు, తర్వాత ఇన్సెక్ట్ బాడీలో ఉండొచ్చు. అట్లా ఎన్నో బాడీలు తిరిగాం, కానీ ఎక్కడా హ్యాపీగా లేవు. ఆ పర్పోర్ట్లో ప్రభుపాద గారు మనకి చెప్పారు ఏంటంటే, అదే ఇది మనకి మెటీరియల్ వరల్డ్లో, భౌతిక ప్రపంచంలో ఎక్కడున్నా కూడా సాటిస్ఫాక్షన్ రాదు. సో అది స్వర్గలోకంలో ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, పర్మనెంట్ సాటిస్ఫాక్షన్ రాదు. ఎందుకంటే లైక్ చేప ఎగ్జాంపుల్ ప్రభుపాద గారు చెప్తారు. చేప నీళ్ళల్లో ఉంటే హ్యాపీగా ఉంటుంది, అది న్యాచురల్ హ్యాబిటాట్. కానీ నీళ్ళ నుంచి బయటకు వచ్చింది అనుకో నేల మీదకి, అప్పుడు హ్యాపీగా ఉంటుంది. అట్లాగే మన పరిస్థితి అనమాట. మనం ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక వాటితో ఎంత ఎంజాయ్ చేసినా మనకి హ్యాపీనెస్ రాదు, పర్మనెంట్ ఎటర్నల్ హ్యాపీనెస్ రాదు. అందుకే దీన్ని ఇల్యూషన్ ఆర్ మాయ ఆర్ భ్రమ అని కూడా అన్నారు మనకి. ఎందుకంటే అది టెంపరీ హ్యాపీనెస్ వస్తుందండి, అంతేగాని అసలు లేదు అని కాదు. కానీ వస్తుంది, కానీ అది స్టిల్ నాట్ సిగ్నిఫికెంట్ అనమాట. ఎందుకంటే టెంపరీగా వస్తుంది పోతుంది కాబట్టి. సో అందుకని నారదముని ఈ అలిగర్ ద్వారా చాలా వివరాలు ఉంటాయి ఈ కమింగ్ చాప్టర్స్లో. బేసికలీ ఈ హోల్ అనాలజీని డెవలప్ చేస్తున్నాను అనమాట. అందుకే ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క ఐటెం నుంచి చెప్పి దాని బాడీలో ఎట్లా ఉంది అని రిప్రజెంట్ చెప్తున్నాను అనమాట. ఇప్పుడు మనం అన్నీ విన్నాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 14వ శ్లోకంలో ఉన్నాం కదా. ఫ్రెండ్స్లో సిటీలో గోడలు ఉంటాయి. ఆ గోడలేమో మన చర్మం లాగా అనమాట, స్కిన్ లాగా అనమాట. అట్లాగే హెయిర్స్ ఏమో పార్క్స్ లాగా అంట. సో అట్లా ఒక్క దాంతో కంపేర్ చేస్తున్నారు. సో ఈ 14వ శ్లోకంలో మన స్కిన్ ఏం చేస్తుంది? స్కిన్ వల్ల, ఈ చర్మం వల్ల బ్యాక్టీరియా, వైరస్ అయిపోకుండా చూస్తుంది చాలా వరకు. అసలు స్కిన్ లేదనుకో, మనకి లోపల ఆర్గన్స్ అన్నీ కనబడుతున్నాయి అనుకో, లోపల మజిల్స్ అన్నీ కనబడుతున్నాయి అనుకో, అప్పుడు ఈజీగా మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. సో స్కిన్ అది అట్లా ప్రొటెక్షన్ ఇస్తుంది. అట్లాగే సిటీకి గోడలు కడితే ఆ గోడలు ప్రొటెక్షన్ ఇస్తాయని చెప్తున్నారు ఇక్కడ ఈ సిటీకి. తర్వాత ఐస్ ఏమో, ఈ కళ్ళేమో విండోస్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తర్వాత ఐలిడ్స్ ఏమో గేట్స్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తర్వాత కొన్ని బంగారం ఇల్లు, కొన్ని వెండి ఇల్లు, కొన్ని ఐరన్ ఇత్తడి డోమ్స్ ఉన్నాయంట ఇళ్ళ మీద. సో అవి 3 గుణాల గురించి చెప్తున్నారు అన్నమాట. ఇది ఒకటేమో గుడ్నెస్, సత్వగుణము, రజోగుణం, తమోగుణం. అట్లాగే ఈ బాడీలో 3 ధాతులు ఉంటాయి. సో ఆ 3 ధాతులు ఏంటి? మ్యూకస్, బాయిల్, ఎయిర్.
ఇది కఫ, పిత, వాయు. మరి ఇది ఆయుర్వేద ప్రకారం కదా. ఆయుర్వేద ప్రకారము బాడీ ఈ 3 పదార్థాలతోటి కంబైన్ ఉంది అంటారు అన్నమాట. దట్స్ ఆల్, నథింగ్ మోర్ దాన్ దట్ ఆయుర్వేద లెక్క ప్రకారం. సో ఈ పర్పోర్ట్లో భాష్యంలో ప్రభుపాద వారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారు అనమాట. ఆ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనము ఈ శరీరాన్ని ఏదైతే కఫాపిత్త వాయుతో కలిసిన శరీరాన్ని మనము నేనే ఈ శరీరం అనుకున్నాను అనుకో, నేను ఆత్మనే అనుకోకుండా నేనే ఈ శరీరం అనుకున్నాను అనుకో, అట్లాంటి వాళ్ళు పశువుతో సమానం అని చెప్తున్నారు. ప్రభుపాద వారు ఒక శ్రీమద్ భాగవతం శ్లోకం కోట్ చేసి చెప్తున్నారు. అది గోకర అంటారు అన్నమాట ఆ శ్లోకంలో. సో గో అంటే కావు, తర్వాత గోవు, తర్వాత యాస్ అంటే కరా అంటే యాస్ అంటే డాంకీ, గాడిద. సో వాటితో పోడుతున్నారు అనమాట, పశువులాగా పోడుతున్నారు అనమాట. సో ఈ రెండిట్లో స్పెషల్గా ఎందుకు పోలుస్తున్నారు, ఈ 2 ఎగ్జాంపుల్స్ ఎందుకు తీసుకున్నారు? ఎవరైతే ఇట్లా ఆత్మసాక్షాత్కారం లేకుండా స్పిరిచువల్ లైఫ్ ఫాలో అవ్వకుండా మోస్ట్ ఆఫ్ ద టైమ్ అండ్ ఎనర్జీ భౌతిక ప్రపంచంలో కార్యక్రమాల్లో చేస్తున్నారు అనుకో, వాళ్ళని గోవులాగా లేకపోతే గాడిదలాగా పోలుస్తున్నమాట. జనరల్గా గోవు చాలా మంచిది, మనం చాలా చోట్ల వింటాము, ఎప్రిషియేషన్ వింటాము గోవు గురించి. కృష్ణుడికి గోవులు అంటే ఇష్టము, అవన్నీ వింటాం కదా. ఈ కాంటెక్స్ట్లో ఎందుకు చెప్తున్నారు ఈ గోవుల్ని గాడిదల్ని? గాడిదనేమో మనకి చాలాసార్లు ఎగ్జాంపుల్ ఎందుకు వస్తుందంటే, చాలా హార్డ్ వర్క్ చేస్తాం అన్నమాట. దేనికోసము? ఏదో కొంచెం ఎంజాయ్ చేయడం కోసం, కొంచెం మెటీరియల్ ఎంజాయ్మెంట్ చేయడం కోసం అన్నమాట. అది ప్రీవియస్ లోకల్లో దాని గురించి వివరంగా విన్నుంటారు. ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నామో ఎంజాయ్మెంట్ కోసమో అదంతా సఫరింగ్గా తీసుకొస్తుంది అని విన్నారుంటారు. ప్రీవియస్ లోకల్లో చెప్పారు అది వివరంగా. సో అట్లా గాడిదలాగా పనిచేస్తుంటే అది మన లైఫ్ వేస్ట్ చేస్తున్నాం అన్నమాట, లైఫ్ గోల్కి ముందుకెళ్ళట్లేదు. అది అందుకనే గాడిద ఎగ్జాంపుల్ చెప్తున్నారు, టైం అంతా వేస్ట్ చేసిండు. తర్వాత ఇంకొక కామన్లీ ప్రభుపాద చెప్తారు ఏంటంటే, గాడిద అంత పని చేస్తుంది, అంత పని అయిపోయిన తర్వాత పక్కనే ఉంటుంది గడ్డి అంతా తినడానికి, కానీ అంత పని చేయని అవసరం లేదు, సింపుల్గా తినొచ్చు గడ్డి. సో అందుకని గాడిద ఎగ్జాంపుల్ చెప్తున్నమాట. ఇంకోటి ఏంటంటే గోవుకి చాలా మంచి గుణాలు ఉన్నాయి. గోవు మనకి చాలా మంచి చేస్తుంది, మిల్క్ చాలా మంచిది మనకి, అవన్నీ తెలుసు మనకి. సో ఈ కాంటెక్స్ట్లో గోవు ఏం చేస్తుందంటే తింటుంది, పడుకుంటుంది, తింటుంది, పడుకుంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఐ ఫర్గట్ ఎగ్జాక్ట్లీ, గోవుకి 3-4 పొట్టలు ఉంటాయి అన్నమాట, లోపల ఛాంబర్స్ లాగా ఉంటాయంట పొట్టలో. ఆ ఛాంబర్స్ లాగా ఉంటే ఏం చేస్తుందంటే, ఫస్ట్ గడ్డి తింటుంది కదా, తిని ఒక ఛాంబర్కి తీసుకెళ్తుంది. తర్వాత మళ్ళీ ఒక దగ్గర కూర్చొని మళ్ళీ అది బయటకు తీసుకొచ్చుకుంటుంది అనమాట. బయటకు తీసుకొచ్చుకొని మళ్ళీ నవ్వులుతుంది, మళ్ళీ డైజెస్ట్ చేస్తుంది, డైజెస్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఛాంబర్కి పంపిస్తుంది అంట. అట్లా టైం అంతా తినడంలో నిద్రపోవడంలో సరిపోతుంది అనమాట గోవుకి. ఆ కాంటెక్స్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట ఈ గోవు ఇక్కడ ఎగ్జాంపుల్. సో బేసికలీ మనం ఏం చేస్తాము, ఒక 15 minutes తింటాం మార్నింగ్, 15 minutes ఆఫ్టర్నూన్ తింటాం, కొంతమంది 15 minutes ఈవినింగ్ తింటాం, డన్. మేబీ మ్యాక్సిమం 30 minutes తింటారు కొంతమంది, మంచిగా ప్రాపర్గా చూస్ చేసి ప్రాపర్గా డైజెషన్కి అలవాటు మంచిగా ఉంటే. కానీ రోజంతా తినడం పడుకోవడంలో స్పెండ్ చేయం మనం. సో అందుకని ఈ ఎగ్జాంపుల్ ఇస్తున్నమాట. సో అట్లా ఎవరు స్పెండ్ చేస్తారు, ఎందుకు స్పెండ్ చేస్తారు అంటే, అవి 2 కామన్ ఎగ్జాంపుల్స్, ఈటింగ్, స్లీపింగ్. సో బేసికలీ శరీరానికి ఏదో విధంగా ఆనందం కలిగించాలి, ఏదో విధంగా కష్టాలు రాకుండా చూడాలి, దాని మీదనే లైఫ్ అంతా స్పెండ్ చేస్తున్నాం అనుకో, టైం అంతా. సో అది యానిమల్ లైఫ్ లాగా అని చెప్తున్నమాట ప్రభుపాద వారు ఇక్కడ. అది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇక్కడ నేర్చుకోవాల్సింది మనం. నౌ బై ది వే, ఈ హోల్ సెక్షన్లో ఇది మెయిన్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అన్నమాట. ఏంటంటే ఇట్లా ఓన్లీ ఆత్మసాక్షాత్కారం కోసము, భగవంతుడి కోసము ఏమి చేయకుండా లైఫ్ అంతా వృధా చేసుకుంటున్నాం అనుకో, భక్తులు లేకుండా. సో అది వేస్ట్ అనమాట లైఫ్. అది వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్స్ వస్తుంది ఈ హోల్ థీమ్ అనమాట, సోలార్ వర్సెస్లో. సో నా 15th శ్లోకాలం,
15th శ్లోకంలో మళ్ళీ ఆ సిటీ గురించి ఇంకా వివరిస్తున్నారు. సో మెయిన్ ప్రిన్సిపల్ అక్కడ పట్టుకున్నది, ప్రభుపాద వారు పట్టుకున్నది ఏంటంటే సిటీకి క్యాపిటల్ సిటీ, క్యాపిటల్ ఎట్లా ఉంటుందో ఆ క్యాపిటల్ సిటీ దాని పేరు భోగవతి అంట, దాని పేరు ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఆ క్యాపిటల్ స్టేట్కి ఎట్లయితే క్యాపిటల్ సిటీ ఉంటుందో అట్లాగే దీనికి కూడా క్యాపిటల్ సిటీ ఉందంట, దాన్ని భోగవతి అన్నారంట. సో ఆ క్యాపిటల్ సిటీ ఇక్కడ ప్రభువుల వారి భాషలో మనకి చెప్తున్నారు ఏంటంటే అది హార్ట్, హృదయంతో సమానం అనమాట, హృదయంతో పోలుస్తున్నారు అనమాట. ఇవన్నీ ప్రభువుల వారు వారి భాషలో ఎట్లా వచ్చింది అంటే లేటర్ చాప్టర్లో నారదముని ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. ఓ క్యాపిటల్ సిటీ అంటే హార్ట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు లేటర్ చాప్టర్స్లో. అది ప్రభువుల వారు మనకి ఈజీగా ఉంటుందని ఇప్పుడే చెప్పేస్తున్నారు అనమాట మనకి. సో ఎట్లా క్యాపిటల్ సిటీ ఇంపార్టెంట్ స్టేట్కి, అట్లాగే బాడీలో హార్ట్ ఇంపార్టెంట్. ఎందుకు బాడీలో హార్ట్ ఇంపార్టెంట్? ఒకటేమో మనం ఆత్మ, మనం బాడీ హార్ట్ రీజన్లో ఉంటాం, నెంబర్ 1. నెంబర్ 2 పరమాత్మ కూడా హార్ట్ రీజన్లో ఉంటారు. సో అందుకని ఇంపార్టెంట్, నెంబర్ 1 ప్రిన్సిపల్. నెంబర్ 2 అక్కడే డిఫరెంట్ రకాల కోరికలు, భౌతిక ఎంజాయ్మెంట్ కోసం ప్లాన్స్ అన్నీ అక్కడ తయారవుతాయని చెప్తున్నారు ఇక్కడ. సో అందుకని హార్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట దేనికి, భౌతిక ఎంజాయ్మెంట్ కూడా. సో అఫ్ కోర్స్ అది 15th శ్లోకంలో ప్రభువుల వారు ఎంఫసైజ్ చేస్తున్నమాట. 16th శ్లోకంలో మళ్ళీ హార్ట్ గురించి మళ్ళీ వచ్చింది. అసెంబ్లీ హౌస్ లాగా కంపేర్ చేస్తున్నారు ఇక్కడ హార్ట్ ఈ శ్లోకంలో. అసెంబ్లీ హౌస్ అంటే మన స్టేట్లో అసెంబ్లీ అంటే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఇండియాలో అయితే ఎమ్మెల్యేలు వాళ్ళు ఉంటారు కదా అసెంబ్లీ హౌస్ అంటే. సో అట్లా ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నమాట. అది ఈ ఈ భాషల్లో ప్రభుపాద వాళ్ళు హార్ట్ ఇంకో విధంగా ఫోకస్ చేస్తున్నారు. ఎట్లా ఫోకస్ చేస్తున్నారు? హార్ట్లో పరమాత్మ ఉంటారు మనతో ఎప్పుడు ఫ్రెండ్ లాగా. ఆ పరమాత్మ ఫ్రెండ్ ఏం చేస్తున్నారు మనకి ఎప్పుడు? భగవద్గీత శ్లోకం ఉంది, సర్వస్య చాహం హృదయసన్నివిష్టో మత్త స్మృతిర్ జ్ఞానం అపోహనం చ. స్మృతిర్ అంటే రిమెంబరెన్స్ ఇస్తున్నారు మనకి, గుర్తు చేస్తున్నారు. ఏం గుర్తు చేస్తున్నారు? ఓ నువ్వు లాస్ట్ లైఫ్లో ఈ కోరిక ఉంది నీకు, ఎప్పుడు నువ్వు ఫిష్ లాగా 8 hours స్విమ్ చేద్దాం అనుకున్నావు, 24 hours స్విమ్ చేద్దాం అనుకున్నావు లాస్ట్ లైఫ్లో, కానీ అప్పుడు కుదరలేదు, ఇప్పుడు చేసుకో అని చెప్తారన్నమాట రిమెంబరెన్స్. ఇంకో రిమెంబరెన్స్ ఏంటంటే తర్వాత స్మృతి జ్ఞానం. జ్ఞానం అంటే ఇంటెలిజెన్స్ ఇస్తున్నారు. ఇలాగా ఇదేంటి? ఓ నువ్వు 24 hours స్విమ్ చేయాలంటే మనం ఈ బాడీలో కుదరదు, మనం స్కూబా డైవింగ్ సూట్ తెచ్చుకోవాలి, స్కూబా డైవింగ్ ట్రైనింగ్కి వెళ్ళాలి, అట్లా ఇంటెలిజెన్స్ ఇస్తారన్నమాట. సో అది కూడా కృష్ణుడు పరమాత్మ రూపంలో ఇస్తున్నారు. తర్వాత స్మృతి జ్ఞానం అపోహనం చ. అపోహనం అంటే మర్చిపోయేటట్టు చేస్తారన్నమాట కొన్ని, అది మనకి కావాల్సిన దాన్ని బట్టి. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ జన్మలో ఏమైందో కొన్ని మర్చిపోతాం మనం, ఎగ్జాక్ట్ డీటెయిల్స్ గుర్తున్నాం మనకి, ఓన్లీ కొన్ని కోరికలు వస్తాయి గుర్తు చేస్తున్నారు మనకి, అంతేగాని ప్రీవియస్ లైఫ్లో ఏమవుతుందో గుర్తు చేయట్లేదు. అట్లాగే నేను ఆత్మ అనుకొని నేను భగవంతుడి దాసుని అని అనేది కూడా మర్చిపోను సార్. ఎందుకంటే నా కోరికని మర్చిపోవాలనుకుంటారు కదా, నేను నా అంతటిని నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. అందుకని కృష్ణుడు ఆ మతిమరుపు కూడా ఇస్తారన్నమాట మనకి. సో అట్లా కృష్ణుడు మనకి ఫ్రెండ్ లాగా ఎప్పుడు గైడ్ చేస్తున్నామన్నమాట. అందుకనే మన కోరికలు కరెక్ట్ కోరికలు తెచ్చుకోవాలన్నమాట. కరెక్ట్ కోరికలు ఎలా వస్తాయి? గురువు సాధు శాస్త్ర వాళ్ళ సంఘం వల్ల, వాళ్ళ అసోసియేషన్ వల్ల మనకి కరెక్ట్ కోరికలు వస్తాయి అన్నమాట. ఆ కోరికలు బట్టి మన థాట్ ప్రాసెస్, ఇంటెలిజెన్స్ దాన్ని బట్టి నడుస్తుంది. తర్వాత మన నడక కూడా, యాక్షన్స్ కూడా, చేతులు కూడా కరెక్ట్గా అవుతాయి అన్నమాట. సో దానికి మనం ప్రాపర్ అసోసియేషన్ తీసుకోవాలన్నమాట. మనం ఎవరైనా ఇంప్యూర్ అసోసియేషన్ తీసుకున్నామనుకో, వాళ్ళవి మన హార్ట్లో వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఓన్లీ నాలెడ్జ్ కాదు తీసుకునేది, మనం ఎవరైనా వింటుంటే వాళ్ళ ఇంప్యూర్ అసోసియేషన్ కూడా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కృష్ణుడి గురించి సేమ్ భాగవతం ఇంకోళ్ళు చెప్తున్నారు, వాళ్ళ గురువు మాయావాది అనుకో. సో వాళ్ళకి మాయావాది అండర్స్టాండింగ్స్ న్యాచురల్గా వస్తాయి, అది మనకి చెప్తారనమాట. అప్పుడు మనకు కూడా
అవే అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా చెప్పే వాళ్ళకి గురువు గారి మీద వాళ్ళకి శ్రద్ధ లేదనుకో, సో అప్పుడు మనకు కూడా అదే వస్తుంది అన్నమాట. మనకి గురువు గారి మీద శ్రద్ధ రాదు. గురువు గారి మీద శ్రద్ధ రాకపోతే ఏమవుతుంది మనకి, ఇంకా మన లైఫ్ ఎంత చేసినా కూడా స్లోగా వెళ్తాం అనమాట స్పిరిచువల్ ప్రోగ్రెస్లో. ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పే వాళ్ళ గురువు గారి మీద శ్రద్ధ ఉందనుకో, సో మనకు కూడా గురువు గారి మీద శ్రద్ధ వస్తుంది. అప్పుడు మనం కూడా గురువు గారి మీద శ్రద్ధ పెట్టుకొని ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవచ్చు అన్నమాట స్పిరిచువల్ లైఫ్లో. అది వన్ ఎగ్జాంపుల్. అట్లాగే ఇంకొకరు చెప్పే వాళ్ళకి డబ్బులు 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 అని ఉన్నాయనుకో, గ్రీడ్ ఉంది అనుకో, అట్లా ఆశ ఎక్కువ ఉంది, డబ్బులు కావాలి డబ్బులు కావాలి డబ్బులు కావాలండి. సో వాళ్ళకి హార్ట్ ప్యూరిఫై కాలేదు ఇంకా. సో అప్పుడు మనకు కూడా అలాంటి కోరికలు వస్తాయి అన్నమాట మనకి. అలాగే ప్యూర్ డివోటీ ఎప్పుడు భగవంతుడికి ఎలా చేయాలి, ఎలా సేవ చేయాలి, భగవంతుని ఎలా ప్లీజ్ చేయాలి అనే ఆలోచిస్తున్నాను అనుకో లైఫ్లో. సో వాళ్ళతో అసోసియేషన్ చేస్తే మనకి అలాంటి క్వాలిటీస్ వస్తాయి అన్నమాట. అందుకని అసోసియేషన్ జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఇక్కడ. సో అది 16వ శ్లోకంలో నేర్చుకోవచ్చు మనకి. తర్వాత 17వ శ్లోకంలో యా ఇక్కడ ఏంటంటే ఎంజాయ్ చేయడానికి ఎస్పెషల్లీ ఫోకస్ ఈ భాషల్లో సెక్స్ లైఫ్ గురించి చెప్తున్నాను అనమాట. ఎంజాయ్ చేయడానికి ఫేవరబుల్గా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయన్నమాట ఇక్కడ ఈ బాడీలో. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సిటీలో ఎగ్జాంపుల్లో మంచి బ్యూటిఫుల్ ట్రీస్ ఉన్నాయంట, తర్వాత మంచి బర్డ్స్ ఉన్నాయంట, తర్వాత కుక్కూస్ మంచిగా అని మంచిగా కూస్తున్నాయంట, తర్వాత వాటర్ ఫాల్స్ ఉన్నాయంట, స్ప్రింగ్ ఎయిర్ ఉందంట. అట్లా మంచి మంచి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. దేనికోసమో ఇంద్రియ తృప్తి కోసం, సెన్స్ ఎంజాయ్మెంట్ కోసం అన్నమాట. సో అట్లాంటివన్నీ ఉన్నాయి. సో అందుకనే ఆ మనకి బాడీలో ఉన్న వాటిని 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. మన ఇంద్రియ తృప్తి కోసం, మన ఎంజాయ్మెంట్ కోసం యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే భగవంతుడి సేవ కోసం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇంద్రియ తృప్తి కోసం గురించి చెప్తున్నారు ఇక్కడ. సో ప్రభుపాద వారి భాషల్లో కపుల్ ఆఫ్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ చెప్తున్నారు. ఒకటి ఏంటంటే రియల్ బ్రహ్మచర్యం అంటే ఏంటి అని చెప్తున్నారు. సో రియల్ బ్రహ్మచర్యం అంటే ఈవెన్ ఒక వేరే ఆపోజిట్ జెండర్ వాళ్ళతోటి ఏకాంతమైన ప్లేస్లో ఉన్నాము, అయినా కూడా ఎవరు చూడట్లేదు, అలాంటి సిచ్యుయేషన్లో కూడా మనకి ఏ విధమైన పాడాలోచన రాలేదు, అప్పుడు వాళ్ళు రియల్ బ్రహ్మచారి అని చెప్తున్నమాట ప్రభుపాల్ వారు. సో అదొక పాయింట్ చెప్తున్నారు. సో దీని అర్థం ఏంటి, సో మనకి ఆ సిచ్యుయేషన్కి ఎప్పుడు వస్తాం మనకి ఫస్ట్ క్యాంటోలో నేర్చుకున్నాం, సుఖదేవ్ గోస్వామి గురించి విన్నాం మనం. సుఖదేవ్ గోస్వామి బట్టలు లేకుండా బయటికి నడిచినప్పుడు అమ్మాయిలు అక్కడ స్నానం చేస్తుంటారు బట్టలు లేకుండా, ఆయన కూడా ఆయనకి పట్టించుకోదు, ఆయనకి ఏం పట్టించుకుంటూ వెళ్ళిపోదు అనమాట. సో ఆ సిచ్యువేషన్ ఎట్లా వచ్చిందంటే ఆయనకి ఈ టెంపరీ నేచర్ అర్థమైపోయింది. ఈ ఎంజాయ్మెంట్ ఎంతసేపు వస్తుంది, 5 minutes 10 minutes 1 hour 1 day 1 month అట్లా, అంతకంటే ఎక్కువ లేదు. దీనివల్ల సఫరింగే వస్తుంది. మనం భగవంతుడు భక్తి చేస్తే మనం ముందుకెళ్ళచ్చు, ఫాస్ట్ గ్రో అవ్వచ్చు అని రియలైజేషన్ ఉంది ఆల్రెడీ వాళ్ళకి. రియలైజేషన్, నాలెడ్జ్ కాదు. సో మనం అది ప్రాక్టీస్ చేస్తున్నాం అన్నమాట, మనం ఆ రిలేషన్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాం. సో అందుకని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకో ప్రభుపాల్ వారు శాస్త్రాలు కోట్ చేస్తూ ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. మనం కూడా అందుకని ఆపోజిట్ జెండర్ తోటి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏకాంతమైన ప్లేస్లో ఉండకూడదు, ఫ్రివ్లెస్గా మాట్లాడకూడదు, అట్లా ప్రభుపాల్ వారు చెప్తున్నమాట. ఈవెన్ తను అవతల వాళ్ళు అమ్మ ఉండొచ్చు, చెల్లె ఉండొచ్చు, అక్క ఉండొచ్చు, డజంట్ మ్యాటర్, జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నమాట. అది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అనమాట. కొంతమంది అనుకుంటారు, నేను చాలా నిగ్రహం ఉంది అనుకుంటారు. అట్లా కాకుండా కేర్ఫుల్గా ఉండాలన్నమాట అట్లా. సో దీనికి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సేమ్ శ్రీమద్ భాగవతంలో వేరే చోట్ల ఒక పర్పోర్ట్లో ప్రభుపాల్ వారు రాస్తారనమాట. జనరల్గా ఆపోజిట్ జెండర్ వాళ్ళ వైపు చూస్తూ వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, లేకపోతే
వాళ్ళు చేసే మూమెంట్స్, వాళ్ళ మాటలు ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నాం అనుకో, అప్పుడు మనకి మనం ఎఫెక్ట్ అవుతాం అనమాట. అది మంచి అసోసియేషన్ కాదనమాట. సో ఆబ్వియస్లీ మనం గృహస్థ కాబట్టి హస్బెండ్ వైఫ్ మంచి రిలేషన్షిప్తో ఉంటాం. సో ఆబ్వియస్లీ మనం వాళ్ళ మాట వినాలి, వాళ్ళు వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి, వాళ్ళ నీడ్స్ ఏంటో తెలుసుకోవాలి, దాన్ని బట్టి మనం సర్వీస్ చేయాలి. అది సర్వీస్ సేవా దృక్పథంతో హస్బెండ్ వైఫ్ ఉండొచ్చు అనమాట గృహస్థ లైఫ్లో. కానీ వేరే వాళ్ళు బయట వాళ్ళతోటి ఎంజాయ్మెంట్ టెండెన్సీ తోటి ఎప్పుడు మనం వ్యవహరించకూడదు అనమాట. అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు 17వ శ్లోకంలో. మరి 18వ శ్లోకంలో వాటర్ ఫాల్స్ నుంచి వాటర్ వస్తుంది, ఐసీ మౌంటైన్ నుంచి వస్తున్నాయి, అట్లా అన్ని అనుకూలమైన వాతావరణం ఉంది కదా, దాని గురించి చెప్తున్నాను అనమాట ఇక్కడ. సో ఇట్లా ఏవైతే మనకు కూడా ఎప్పుడైనా ఇంద్రియ తృప్తి కోసం అనుకూలమైన పరిస్థితులు వస్తే మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట, కేర్ఫుల్గా ఉండాలి. సో అది వివరిస్తున్నారు ఇక్కడ. సో ఎందుకు కేర్ఫుల్గా ఉంటాము, మనం కేర్ఫుల్ లేకపోతే మనం ఆ మాయలో కొట్టుకొని వెళ్ళిపోతాం అనమాట. కొంచెం చేద్దాంలే అని ఎక్కువ అయిపోతాం అనమాట. ఇట్లా అది కేర్ఫుల్ అనమాట. అది 18వ శ్లోకంలో నేర్చుకోవచ్చు మనం. తర్వాత 19వ శ్లోకంలో ఇక్కడ కొన్ని క్రూరమైన జంతువులు కూడా క్రూరం లేకుండా సింపుల్గా ఉన్నాయంట, ఏమి హామ్ చేయట్లేదంట, ఏమి హాని కలిగేట్లేదంట, సేజెస్ లాగా, ఋషుల్లాగా. సో అది ఎగ్జాంపుల్ ప్రభుత్వ వారు పీస్ఫుల్ ఫ్యామిలీ, వైఫ్ తోటి, చిల్డ్రన్ తోటి పీస్ఫుల్ ఫ్యామిలీ ఇక్కడ అరణ్యంలో, ఫారెస్ట్లో పీస్ఫుల్ అట్మాస్ఫియర్తో కంపేర్ చేస్తున్నారు అనమాట. కొంతమంది ఫ్యామిలీ లైఫ్లో పీస్ఫుల్ ఉండడం కోసం లైఫ్ అంతా స్పెండ్ చేస్తారు, మార్నింగ్ ఇది, ఆఫ్టర్నూన్ ఇది, ఈవినింగ్ ఇది, ఇట్లా కంటిన్యూ చేస్తూనే ఉంటారు, కానీ భక్తిని పట్టించుకోరు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ 16 రౌండ్స్ చాంటింగ్ చేయడానికి టైం కుదురుతుంది, కానీ మనకి ఇప్పుడు 16 రౌండ్స్ చాంటింగ్ టైం కుదరట్లేదంటే ఏంటి, మనం టైం వేరే దానికి యూజ్ చేస్తున్నాం. అప్పుడు మన లైఫ్లో అనలైజ్ చేసుకోవాలి, నేను 16 రౌండ్స్ చాంట్ చేయాలి, ఐడియల్లీ మార్నింగ్ చాంట్ చేసుకోవాలి, సో ఎందుకు చేయలేకపోతున్నాను, నా టైం ఎనర్జీ ఎక్కడ స్పెండ్ చేస్తున్నానో ఆలోచించుకోవాలన్నమాట. ఆలోచించుకుంటే మనకి ఆన్సర్ దొరుకుతుంది. నేను 3 అవర్స్ దీనికే స్పెండ్ చేస్తున్నాను, 2 అవర్స్ దీనికే స్పెండ్ చేస్తున్నాను, ఫోన్లో చూస్తూనే ఉంటాను, లేకపోతే ఈ పని చేయడంలో అయిపోతుంది. అట్లా అనలైజ్ చేస్తే మనకి టైం ఎక్కడ స్పెండ్ చేస్తున్నా చూసుకోవచ్చు అనమాట. చూసుకొని అప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఫ్యామిలీని చూసుకోకూడదు అనట్లేదు, ఫ్యామిలీ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు క్లీన్గా పెట్టుకోవాలి మనం. ఎందుకు ఇల్లు క్లీన్గా పెట్టుకోవాలి, భగవంతుడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి, అది భగవంతుడు ఇల్లు కాబట్టి మంచి క్లీన్ పెట్టుకుంటే భగవంతుడు ప్లీజ్ అవుతాడు, నెంబర్ 1. నెంబర్ 2, మన ఇల్లు క్లీన్గా ఉందనుకో, మనకి సత్వగుణంలో మనం ఉండొచ్చు, మన పిల్లలు ఉండొచ్చు అనమాట. యాక్చువల్లీ మనం ఇల్లు క్లీన్ పెట్టడము మన పిల్లలకి మనం చేసే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సేవ అనమాట. సో అందుకని ఇల్లు క్లీన్ చేసుకుంటాం. అట్లాగే పిల్లలకి టైంకి భోజనం ఉండేటట్టు చూడటము, అది కూడా మన సేవ, అందుకని అలా చేస్తాం. అలాగే పిల్లలకి ఇంట్లో పీస్ఫుల్ ఉండేటట్టు హస్బెండ్ వైఫ్ ఎప్పుడు కొట్లాడుకోకుండా, ఎప్పుడు ఆర్గ్యూ చేసుకోకుండా పీస్ఫుల్గా ఉండడం, అది కూడా ఒక సేవ అనమాట. అది భగవంతుడికి ప్లీజింగ్ ఉంటుంది, తర్వాత పిల్లలకి సేవ అనమాట. అది మన ఇద్దరం హస్బెండ్ వైఫ్ కొట్టుకుని ఉంటే ఎప్పుడు పిల్లలకి అది మంచి అట్మాస్ఫియర్ కాదు గ్రో అవడానికి. అందుకని ఆ సేవ గుర్తుంచుకొని మనం పీస్ఫుల్ ఉంటాం ఫ్యామిలీలో. అట్లాగే ఇది పీస్ఫుల్ ఉండాలంటే ఏం ఉండాలి, అవతల వాళ్ళని అర్థం చేసుకోవాలి, హస్బెండ్ని వైఫ్ని అర్థం చేసుకొని వాళ్ళ నీడ్స్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ కన్సర్న్స్ ఏంటి అర్థం చేసుకొని హెల్ప్ చేయాలి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ వైఫ్ టూ మచ్ ఇంద్రియ తృప్తిలోకి వెళ్ళిపోయారనుకో, అప్పుడు మనం వాళ్ళకి చెప్పడం కూడా మన బాధ్యత అనమాట. ఎందుకంటే భక్తి మెయిన్ గోల్ కదా లైఫ్లో. సో అందుకని అది ట్రై చేస్తాం. అది కూడా ఎట్లా చేస్తాము, అది కూడా డోసేజ్ లాగా అనమాట. ఇప్పుడు నారదముని ఎట్లా చెప్తున్నారో అట్లాగే అవతల పర్సన్ ఏ లెవెల్లో ఉన్నారో చూసి దాన్ని బట్టి చెప్పాలన్నమాట. వాళ్ళు తీసుకోగలుగుతారా, నేను చెప్పినందువల్ల వాళ్ళు యాక్సెప్ట్ చేయగలుగుతున్నారా, వాళ్ళు రివర్స్ వెళ్తారా
అని ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని మనం చెప్పచ్చు అనమాట సిచ్యువేషన్ దొరికితే. కానీ ఓన్లీ ఫ్యామిలీ లైఫ్, ఫ్యామిలీలో అన్ని పనులు, ఈ పనులు ఆ పనులు అనుకొని టైం అంతా వేస్ట్ చేయకూడదు అనమాట. ఒకవేళ టైం అంతా చాలా అయిపోతుంది అనుకో, అప్పుడు మనం వేరే వాళ్ళకి గైడెన్స్ తీసుకోవచ్చు. దీనికి ఏం చేయను, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక డివోటీ ఒక ఫ్యూ మంత్స్ ఎగో ఒక డివోటీ మాట్లాడారు. ఏంటంటే తన టైం అంతా మార్నింగ్ 1 గంట, ఈవినింగ్ 1 గంట కుక్కని బయటికి తీసుకెళ్ళడానికి టైం అంతా అయిపోతుందంట. సో ఇంకా వేరే టైం ఇంకా ఎట్లా వస్తుంది తనకి? హెల్త్, యోగా చేయడానికి, తన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. యోగా చేయడానికి కూడా టైం లేదు, తర్వాత చాంటింగ్ చేసుకోవడానికి ఎక్కువ టైం లేదు. సో అట్లా ఉంటుంది కొన్ని పరిస్థితులు. అట్లా మనం క్రియేట్ చేసుకుంటాం అనమాట యాక్టివిటీస్. ఆ యాక్టివిటీస్ వల్ల, ఏ యాక్టివిటీస్ వల్ల నేను చాంటింగ్ చేయలేకపోతున్నాను, ఏ యాక్టివిటీస్ వల్ల నేను ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాను అని చూసుకోవాలన్నమాట. అప్పుడు ఎందుకంటే మన ఎక్సర్సైజ్ బాడీకి మంచిది, ఇంపార్టెంట్. ఏ యాక్టివిటీ వల్ల నేను మంచి కుకింగ్ చేయలేకపోతున్నాను అని చూసుకోవాలన్నమాట. ఎందుకంటే హెల్త్ మంచిగా ఉండాలంటే హెల్త్ మంచిగా హెల్తీ కుకింగ్ చేయాలి. సో ఏ యాక్టివిటీస్ వల్ల నేను ఆరోగ్యం మంచిగా చూసుకోలేకపోతున్నాను, ఏ యాక్టివిటీ వల్ల నేను నిద్ర సరిగిపోవట్లేదు, ఏ యాక్టివిటీ వల్ల నేను భక్తి మార్గంలో భక్తి యాక్టివిటీస్ మంచిగా చేయట్లేదని అనలైజ్ చేసుకోవాలి. మనం అనలైజ్ చేసుకొని అప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట లైఫ్లో. అప్పుడు మన లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. భౌతికంగా హ్యాపీగా ఉండొచ్చు, ఆధ్యాత్మికంగా కూడా గ్రో అవ్వచ్చు మనం హ్యాపీగా. సో అది ఇంకో ప్రిన్సిపల్ అన్నమాట. ఇక్కడ ఈ ఓవరాల్ సెక్షన్లో ఫ్యామిలీని చూసుకోవద్దు అని చెప్పట్లేదు. ఓవరాల్ సెక్షన్లో ఫ్యామిలీని చూసుకోవాలి, కానీ టైం లిమిట్ చేసుకోవాలన్నమాట. సో దట్ మనకి భక్తి ప్రాక్టీస్ కూడా టైం దొరుకుతుంది అనమాట మనకి. సో అది ప్రిన్సిపల్ చెప్తున్నారు. ఆ భక్తి ప్రాక్టీస్ కూడా నేను 10 ఏళ్ళ నుంచి 3 రౌండ్లే చేస్తాను అంటే కుదరదు. గ్రో అవ్వాలి మనం. టైం పోయే కొద్దీ మన స్పిరిచువల్గా ఎక్కువ అవ్వాలి, మెటీరియల్గా తక్కువ అవ్వాలి. బట్ బేసిక్ డ్యూటీస్, మన ప్రిస్క్రైబ్ డ్యూటీస్ మనం మంచిగా చేయాలి. ప్రిస్క్రైబ్ డ్యూటీస్ చేస్తూ భక్తిలో గ్రో అన్నమాట. ఒకవేళ 2 కుదరట్లేదు అనుకో, మనకి ప్రిస్క్రైబ్ డ్యూటీస్ భక్తి 2 చేయడానికి కుదరట్లేదు అనుకో, ఏదో లైఫ్లో అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అది మన గురువుగారినో మెంటర్నో కనుక్కొని మన లైఫ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అనమాట మన లైఫ్లో, అది వర్క్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ అందరికీ సిచ్యువేషన్ వస్తుంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్లో 2 రోజులు చాలా ఎమర్జెన్సీ రావచ్చు, అది న్యాచురలే. కానీ రోజు ఉండకూడదు అనమాట. రోజు ఉందంటే రోజు మన టైం అంతా వెళ్ళిపోతుంది, ఆరోగ్యం చూసుకోలేకపోతున్నాం, భక్తి చూసుకోలేకపోతున్నాం, భక్తిలో గ్రో అవ్వలేకపోతున్నాం అంటే ఆలోచించాలి, క్లియర్గా ఆలోచించి అప్పుడు భగవంతుని ప్రే చేయొచ్చు, మెంటర్ని అడగచ్చు, లేకపోతే గురువు గారిని అడగచ్చు. అప్పుడు వాళ్ళు హెల్ప్ చేస్తారు అట్లా. లేకపోతే మన ఫ్రెండ్స్ ఉన్నారనుకో, ఫ్రెండ్స్తో డిస్కస్ చేయొచ్చు, అప్పుడు గ్రో అవుతాం మనం భక్తిలో. సో అది మెయిన్ ప్రిన్సిపల్ ఈ సెక్షన్లో. ఎవరికైనా ఏమైనా కామెంట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, నో కామెంట్స్, షూర్. సో మళ్ళీ మండే కంటిన్యూ చేయొచ్చు డిస్కషన్. శ్రీమద్ భాగవతంకి జై, శ్రీ ప్రభుపాదికి జై. వాంఛకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. థ్యాంక్ యూ సో మచ్ డివోటీస్. హరే కృష్ణ. Thank you, Prabhuji. Hare Krishna. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. Thank you, Prabhu.